వచ్చాడు. ఆ ఏకలవ్యుడు గురువుగారి పట్ల నిజంగా ఏమి భక్తి అండి. ఒక్కొక్కరి భక్తి, గురుభక్తి చూస్తుంటే ఆశ్చర్యచకితులం అయిపోతాం. మహాభారతంలో అక్కడక్కడ కనపడిన ఏకలవ్యుడు ఒక పెద్ద మెరుపుతీగ. అసలు అటువంటి గురుభక్తి లోకంలో ఎక్కడుంటుంది? ఆయన గబగబా ఎదురొచ్చాడు. అబ్బా, ఇన్నాళ్ళకి గురువుగారు వచ్చారు. ఇన్నాళ్ళు గురువుగారు లేరా? పక్కన ఉన్నారు, ఇప్పుడు నడిచి వస్తున్నారు. ఇన్నాళ్ళు కూర్చుని పాఠం చెప్పారు, ఇప్పుడు ఆ గురువుగారు అనుగ్రహించడానికి నడిచి వస్తున్నారు. నా పల్లెకి ఎదురెళ్ళి నిరంతర సాధన చేయడానికి అలవాటు పడ్డాను గురువుగారు అని నమస్కారం చేసి, నేను ఏకలవ్యుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి అన్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. నేను మీ శిష్యుణ్ణి, ఇది అర్జునుడు వింటున్నాడు. నేను మీ శిష్యుణ్ణి అని మిమ్మల్ని సేవించే ఈ విలువిద్యలన్నీ నేర్చు